పార్టీలో కేసీఆర్ ఒక్కరే సుప్రీం, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదే. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత విమర్శలతో రేగిన దుమారానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిట్ చాట్ లో కవిత పేరు ప్రస్తావించకుండానే సూటిగా సమాధానం చెప్పారు. తనపై వస్తున్న విమర్శలకు అంతే స్థాయిలో బదులిచ్చారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే సుప్రీం అని తేల్చి చెప్పారు హరీష్ రావు. కలిసి పనిచేయటం, ప్రజలకు సేవ చేయటమే కేసీఆర్ తమకు నేర్పించారని కుండబద్దలు కొట్టేశారు. కవిత విమర్శల తర్వాత హరీష్ రావు ఏం చెబుతారు, ఎలాంటి సమాధానం ఇస్తారు అని అనుకుంటున్న తరుణంలో లండన్లోనే వాటికి సమాధానం ఇచ్చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, లండన్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీష్ రావు చిట్ చాట్ లో పాల్గొన్నారు కదా, ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. హరీష్ రావు లండన్ పర్యటనలో ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో లండన్ కి వెళ్ళిన తర్వాత, హరీష్ రావు లండన్ పోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మరి ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఒక పొలిటికల్ డ్రామానే నడిచిందని చెప్పాలి. సో దాంట్లో భాగంగా హరీష్ రావు పైన కవిత కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించడం. హరీష్ రావు గానీ, కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఇప్పటి వరకు దీనిపైన ఎవరూ రెస్పాండ్ కాలేదు. మొట్టమొదటిసారి హరీష్ రావే రెస్పాండ్ అయ్యారు. తనపైన వచ్చినటువంటి విమర్శలకు హరీష్ రావే ఇండైరెక్ట్ కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు సుప్రీం కాదు, అంటే బీఆర్ఎస్ పార్టీ నాది అని గతంలో కవిత చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. పార్టీ ఎవరిది కాదు, పార్టీ బాస్ సుప్రీం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ ని కాదని ఎవరు ముందడుగు వేసేది లేదు. సో ప్రజలకు సేవ చేయడం మాకు నేర్పించిండు, కలిసి పనిచేయడం నేర్పించారు. కానీ కలిసి పనిచేయడం నేర్పించారు కానీ కొంతమంది కలవలేకపోతున్నారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దాంట్లో అర్థం వచ్చేలాగా కవితను ఉద్దేశించి మాట్లాడారని చెప్పడంలో ఎట్లాంటి సందేహమే లేదు. సో ఎవరి విషయంలోనైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయం అంటే ఇండైరెక్ట్ గా కేసీఆర్ నిర్ణయం అనే చెప్పాలి. సో కవిత తనపైన చేస్తున్నటువంటి విమర్శలకు హైదరాబాద్ వచ్చిన తర్వాతనే, దేశంలో అడుగుపెట్టిన తర్వాతనే తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెడతారని అందరూ అనుకున్నారు. అయితే ఎవరు కూడా అంటే కవిత మాట్లాడిన మరో గంటకే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అంటే సింగరేణి యూనియన్ కార్మికులను ఉద్దేశించి ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రెస్ తో మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ కూడా ఎక్కడా కూడా కవిత ప్రస్తావన లేకుండానే మాట్లాడారు. అటు కేసీఆర్ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, కేటీఆర్ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, హరీష్ రావు కూడా రెస్పాన్స్ అవ్వాలి. సో ఇప్పటికీ 4 రోజుల తర్వాత హరీష్ రావు లండన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మేడిగడ్డ పిల్లర్లు 100 బ్లాకుల్లో మేడిగడ్డ అనే ఒక బ్లాక్, దాని మీద రిపేర్లు చేయడం వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ కుట్రలు చేస్తున్నారు, కేసీఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకుంటూనే పార్టీలో సుప్రీం కేసీఆర్ మాత్రమే, ఎవరు సుప్రీం కాదు, ఇది కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీలో ఒక నాయకుడితో పోయేదేం లేదు, కలిసి పనిచేస్తే అందరం కలిసి పనిచేస్తాం, లేదంటే కేసీఆర్ చెప్పినట్టే పార్టీ నడుస్తుంది అంటూ కూడా కవితకు ఒక స్ట్రాంగ్ విమర్శ మాత్రం ఇచ్చారు. అయితే ఇప్పుడు కవిత ఇప్పటికే కామెంట్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు, ఖచ్చితంగా ఖబర్దారని వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి అందరి చరిత్రను బయట పెడతామని చెప్పారు. ఈ ఇష్యూలో అటు సంతోష్ రావును, ఇటు హరీష్ రావును, అటు పల్లా రాజేశ్వర రెడ్డిని, ఇటు ఇంకా కొంతమంది నాయకుల పేర్లు కూడా, అటు జగదీష్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది. ఇంకా కొంతమందిని కూడా విమర్శిస్తాను, ఖచ్చితంగా అందరి చరిత్ర బయట పెడతారన్నారు. సో ఇప్పుడు కవిత పెట్టేటువంటి ఈ చరిత్రను బయట పెడితే కనుక ఖచ్చితంగా అధికార పార్టీకి, బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ సిబిఐ విచారణ కూడా ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని కవితే చెప్పింది. అవినీతి సొమ్ము హరీష్ రావు దగ్గర ఉంది, సంతోష్ రావు దగ్గర ఉందని, మేఘకృష్ణారెడ్డి దగ్గర ఉందని ఆమె చెప్పింది. ఓవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో పార్టీ బహిష్కరించిన తర్వాత హరీష్ రావు కేసు స్టేట్మెంట్ తర్వాత కవిత 2 రోజులు సెలవులో ఉన్నారు. సో తన కొడుకు పుట్టినరోజు నేపథ్యంలో 2 రోజులు రెస్ట్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ పొలిటికల్ గా ఏం చేయాలి, పార్టీ పెట్టాలా లేదంటే జాగృతి తరపునే ప్రభుత్వం పైన కొట్లాడాలా అనేది చూడాలి. కవిత ఎట్లా రెస్పాండ్ అవుతుంది అన్నది మాత్రం చూడాలి. మొత్తానికి ఇప్పటికైతే హరీష్ రావు దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఇండైరెక్ట్ గా ఎవరు ఎక్కడ కవిత పేరు ప్రస్తావించకుండానే వాళ్ళ మాటలు మాత్రం వదులుతున్నారు. సో ఇక నెక్స్ట్ కేటీఆర్ ఏం మాట్లాడతారో చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.